లైవ్ చాట్కి వెళ్ళా. నేను లైవ్ చాట్లో కూడా ఇదే ప్రశ్న తీసుకున్నాం. అసలైన సామాజిక న్యాయం ఏది, నిజంగానే జరుగుతోందా ఈ సామాజిక న్యాయం అనేది? సో నిజంగానే సామాజిక న్యాయం జరిగితే మెదక్ జిల్లాలో మారుమూల గ్రామంలో ఒక మాదిగ బిడ్డ వాళ్ళ తండ్రి వాళ్ళ తాత అందరూ కూడా ఊర్లో డప్పు కొడుతుండే. సో అతను చదువుకున్నాడు, నేను డప్పు కొట్టడం నాకు ఇష్టం లేదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నా అంటే, లేదు లేదు నువ్వు ఖచ్చితంగా డప్పు కొట్టాల్సిందే, నువ్వు డప్పు కొట్టకపోతే ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఎవరు కూడా నీతో మాట్లాడరు అని చెప్పి ఆ ఊరు సర్పంచు అతను నాకు ఇష్టం లేదు, మా తండ్రి కొట్టిండ్రు మా తాత కొట్టుండొచ్చు కానీ నాకు ఇష్టం లేదు, నేను చదువుకున్నా, నేను పోయి ఏదో పని చేసుకుంటా, నేను ఉద్యోగం చేసుకుంటున్నా ఆల్రెడీ అంటే, అయితే నువ్వు ఈ ఊర్లో మీ కుటుంబం మొత్తం వెలేస్తున్నాం మేము అని చెప్పి ఆ కుటుంబాన్ని ఊరు మొత్తము సర్పంచ్ కనుసన్నల్లో ఊరు మొత్తం బహిష్కరించింది. ఇది మాత్రమే కాదు, కేవలం ఇది మాత్రమే కాదు, ఊరు మొత్తం బహిష్కరించడం మాత్రమే కాదు, ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా, ఆ బహిష్కరించిన కుటుంబంతో ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష అమల్లోకి వెళ్తుంది అని చెప్పి ఆ సర్పంచ్ అందరినీ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇదేం సామాజిక న్యాయం? ఇది ఎక్కడో 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 జరగలే, ఇది మన తెలంగాణలో మన మెదక్ జిల్లాలో సంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక మారుమూల గ్రామంలో ఇది జరిగింది. సో రీసెంట్గా BBC న్యూస్ అనే ఒక మీకు తెలుసు ఒక మంచి నేషనల్ ఛానల్, సో దాంట్లో అతని యొక్క బాధను చెప్పుకోవడం జరిగిందనమాట. సో ఇట్లా ఏది అసలైన నిజంగానే సామాజిక న్యాయం వచ్చిందా? నిజంగానే సామాజిక న్యాయం జరిగితే గొప్పోళ్ళే అవుతున్నారు, పేదోళ్ళే అవుతున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు గాడిద చాకరీ చేయాల్సినటువంటి పరిస్థితే ఉన్నది. సో నిజంగానే ఈ కాన్స్టిట్యూషన్ని ముందరికి తీసుకెళ్లే పని చేస్తున్నారా? నిజంగానే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏదైతే రాసినామో గదే అమలు చేస్తున్నారా? ఎవరు మారుస్తున్నారు? ఈ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టేది ఎవరు? కుల రాజకీయాలు చేసేది ఎవరు? మత రాజకీయాలు చేసేది ఎవరు? ఈ పని అనే ఒక అభివృద్ధి అనే ఒక మాట వచ్చేసరికి ఎక్కడ లేని కులాలు, ఎక్కడ లేని రిజర్వేషన్స్, ఎక్కడ లేని మతాలు ఇవన్నీ కూడా గుర్తొచ్చి చిచ్చు పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మొత్తం మైండ్స్ అన్ని డైవర్ట్ చేసేసి సో ఈ రకమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో అందుకే నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అసలైన సామాజిక న్యాయం అంటే ఏంటి? నిజంగానే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేస్తే మనం ఇప్పుడు ఇట్లా బతుకుతున్నాం. సో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు ప్రజా తీర్పులో ప్రజల మధ్యలో రాసినటువంటి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం కూడా అందరికి కూడా తెలుసు, మన హిస్టరీ చదువుకొని ఉన్నాము. సో దీంట్లో ఉన్నటువంటి ప్రకారము ఎంతమంది ఎన్ని రాష్ట్రాల్లో మన భారతదేశం దీన్ని ఫాలో అవుతోందా నిజంగానే, లేకపోతే ఫాలో అవుతున్నట్టు యాక్ట్ చేస్తున్నామా? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కమెంట్స్ రూపంలో కూడా దయచేసి